ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం మార్చి 10వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము ఫాల్గుణ మాసము శిశిర ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి ఏకాదశి మార్చి 9వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 7:45 నుండి మార్చి 10వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7:44 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం ద్వాదశి మార్చి 10వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7:45 నుండి మార్చి 11వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 8:14 వరకు. నక్షత్రం పుష్యమి మార్చి 9వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 11:55 నుండి మార్చి 10వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 12:51 వరకు. తదుపరి నక్షత్రం ఆశ్లేష మార్చి 10వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 12:51 నుండి మార్చి 11వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 2:15 వరకు. కరణం భద్ర మార్చి 9వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 7:41 నుండి మార్చి 10వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7:45 వరకు. భవ మార్చి 10వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7:45 నుండి అదే రోజు సాయంత్రం 7:56 వరకు. భాలవ మార్చి 10వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 7:56 నుండి మార్చి 11వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 8:14 వరకు. రాహుకాలం ఉదయం 8 గంటల నుండి 9:28 వరకు. యమగండ కాలం ఉదయం 10:57 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 1:55 నుండి 3:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుండి 1:37 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:11 నుండి 3:59 వరకు. వర్జ్యము ఉదయం 8:14 నుండి 9:54 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:02 నుండి 12:49 వరకు. అమృతకాలం సాయంత్రం 6:12 నుండి 7:52 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:54 నుండి 5:42 వరకు. సూర్యోదయం ఉదయం 6:31 సూర్యాస్తమయం సాయంత్రం 6:21. చంద్రోదయం మార్చి 10వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 3:09. చంద్రాస్తమయము మార్చి 11వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 4:32. ఈ రోజు ప్రత్యేకతలు కోరుకొండ తీర్థం మరియు తిరుమల శ్రీవారి తెప్పోత్సవం ప్రారంభం. సూర్యరాశి కుంభరాశి, జన్మరాశి చంద్రుడు కర్కాట రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. అపరిచితులను వృషభ రాశి వారు అవసరానికి మించి నమ్మకూడదు, లేదంటే చాలా సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకోవాలి. ఏవైనా సమస్యలు ఉంటే తప్పకుండా వైద్యుణ్ణి సంప్రదించాల్సి ఉంటుంది. కొంతమంది ఈ రోజు ఈ రాశి వారిని అవమానించేటందుకై చాలా తీవ్ర ప్రయత్నాలైతే చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సామాజిక సమావేశాల్లో ఏకపక్ష అభిప్రాయాలను ఇవ్వటం మానుకోండి. ఏ పనినైనా సరే చేసే ముందు కుటుంబ సభ్యుల అనుమతి పొందడం మర్చిపోకండి. లక్ష్యాలను పట్ల విధేయులుగా ఉండండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు దూరదృష్టితో ఆలోచించండి. నిరుద్యోగులకు ఈ రోజు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారైతే అనుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్స్ కానీ లేదా పదోన్నతిని గాని పొందాలి అని అనుకునే కోరిక వీరికి నెరవేరుతుందని చెప్పవచ్చు. ఏదైనా పథకంలో గాని లేదా మార్కెట్లో గాని చిక్కుకున్న డబ్బు ఉంటే గనక అనుకోకుండా అది బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీని ద్వారా ఆనందంగా ఉంటారు. వ్యాపారాల్లో ఉన్నవారికి వ్యాపారం కొత్త ఎత్తులకు చేరుకుంటుందని చెప్పవచ్చు. ఎవరితోనైనా సరే పెద్ద వ్యాపార సంబంధిత ఒప్పందాన్ని చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారాన్ని విస్తరించేటందుకై కూడా అవకాశాలు లభిస్తాయి. అయితే ఈ రాశి వారిలో కొంతమంది వ్యాపారస్తులకి కొన్ని తప్పుడు నిర్ణయాలు వ్యాపారంలో వెనకబడి ఉండిపోయేలాగా చేస్తాయి. విదేశాల్లో కెరియర్ లేదా వ్యాపారాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక ఈ విషయంలో మీకు శుభవార్తలు అందుతాయి. సంబంధాల పరంగా కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తండ్రి నుండి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు. రాజకీయాల రంగంలో ఉన్నవారు సామాజిక సేవలో పాల్గొంటే గౌరవం లేదా ప్రత్యేక స్థానం లభించే అవకాశాలైతే ఉన్నాయి. ఇంట బయట శ్రేయోభిలాషుల నుండి మద్దతును మరియు సహాయాన్ని పొందుతారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు సైతం పూర్తవుతాయి. వ్యాపారాలకు మరియు చేసే వృత్తికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే గనక అవి కూడా ఈ రోజు ఒక కొలిక్కి వస్తాయి. జీవిత భాగస్వామి పట్ల నమ్మకం మరియు ప్రేమ పెరుగుతాయి. వైవాహిక జీవితం ఈ కారణంగా సంతోషంగా ఉంటుంది. ప్రేమ భాగస్వామి లేదా జీవిత భాగస్వామి పట్ల అంకిత భావంతో మీరు ఈ రోజు కనిపిస్తారు. కుటుంబంలో ప్రేమ మరియు సామరస్యాలు ఉంటాయి.
అనుభవాన్ని మరియు నైపుణ్యాలను బాగా ఉపయోగించుకోగలుగుతారు. ఆర్థికపరమైన విషయాలకు సైతం ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ మరియు బ్యాంకింగ్ నిపుణులకు ఈ రోజు మంచి రోజుగా ఉంది. పొరుగు వారితో వాదనలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. వాదోపవాదాలు జరిగే పరిస్థితులు గనక ఎదురైతే మాటను కోపాన్ని నియంత్రించుకోండి. కొత్తగా పరిచయం అయిన వారితో వ్యక్తిగత విషయాల గురించి గాని, రాబడి విషయాలను గురించి గాని, ఆస్తిపాస్తుల విషయాలను గురించి గాని ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించవద్దు. వీటి వలన సమస్యలను ఎదుర్కొంటారు. సోమవారానికి గ్రహాధిపతి చంద్రుడు. చంద్రుని అధిష్టాన దైవం పార్వతీదేవి మరియు వరుణుడు. చంద్రుని అనుగ్రహం కొరకు సోమవారం నాడు పార్వతీదేవి సమేత శివాలయాలను సందర్శించాలి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శివ స్తోత్రాలు మరియు దేవి స్తోత్రాలను పఠించాల్సి ఉంటుంది. గ్రహ బలం కొరకు సోమవారం నాడు తెలుపు లేదా ఇతర లేత రంగు దుస్తులను ధరించవచ్చు. ఈ రోజు కొత్త ఆలోచనలు చేయడానికి, ఉపకరణాలు, నగలు, బట్టలు వంటి కొత్త వస్తువులను కొనుగోలు చేయటానికి మరియు వివాహ పనులకు అనుకూలంగా ఉంటుంది. గోళ్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవటం లాంటివి చేయకండి. కఠినంగా కాకుండా మృదు స్వభావాన్ని కలిగి ఉండండి. సోమవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అంతేకాకుండా మనోధైర్యం కూడా పెరుగుతుంది. ఏకాదశి ఆనందాన్ని ప్రసాదించే నందతిథి. ఏకాదశి రోజు ఉపవాసం, పూజలు, పెళ్లి పనులు, నిర్మాణం, శారీరక వ్యాయామాలు, ఉత్సవాలు, తీర్థయాత్రలు, అలంకరణలు వంటి వాటికి అనుకూలమైన తిథి. ఏకాదశి తిథి ఉన్ననాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలను సందర్శించడానికి, ఉపవాసం ఉండటానికి, శ్రీ మహావిష్ణు ఆరాధనకు, శ్రీ మహావిష్ణు మంత్రాలు, స్తోత్రాలు పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.